పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అఫిడవిట్లు సమర్పించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే స్పీకర్ ను కలిసి కాస్త గడువు కోరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మరోవైపు 2 రోజుల పాటు ఢిల్లీలోని అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపిన దానం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చే అంశంపై ఆయనతో చర్చించారు. అధిష్టానం పెద్దలు చెప్పిన అంశాలను మంత్రి శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రితో చర్చల అనంతరం స్పీకర్ నోటీసులపై దానం స్పందించే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అఫిడవిట్లు సమర్పించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే స్పీకర్ ను కలిసి కాస్త గడువు కోరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మరోవైపు 2 రోజుల పాటు ఢిల్లీలోని అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపిన దానం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చే అంశంపై ఆయనతో చర్చించారు. అధిష్టానం పెద్దలు చెప్పిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రితో చర్చల అనంతరం స్పీకర్ నోటీసులపై దానం స్పందించే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్ కన్నా సీరియస్ అయ్యి ఈ నెల 31గా తేల్చాలని కూడా అల్టిమేట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ 2 విడతలుగా విచారణ చేపట్టారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళ నుంచి రిప్లై రాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా ఆయన నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ఇప్పటికే 2-3 రోజులుగా ఢిల్లీకి వెళ్లి ఏం చేయాలనే అంశం పైన కూడా ఆయన చర్చించి వచ్చినట్టుగా సమాచారం. కొద్దిసేపు క్రితమే మినిస్టర్ క్వార్టర్స్ లో శ్రీధర్ బాబును కలవడం జరిగింది. తాజా రాజకీయాలపైన కూడా స్పీకర్ నోటీస్ ఇచ్చిన సందర్భంలో ఏం చేయాలనే దానిపైన కూడా ఖచ్చితంగా చర్చించినట్టుగా సమాచారం. దానం నాగేందర్ దాదాపు రాజీనామా చేయబోతున్నారు అనే ఒక చర్చ అయితే మాత్రం నడుస్తుంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా నిన్ననే ఏదైతే స్పీకర్ ను కలిసి తన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఈ ఇష్యూకి సంబంధించి స్పీకర్ ను మందలించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా స్పీకర్ మరొకసారి వారికి నోటీస్ ఇచ్చారు. ఇద్దరు అంశాలకు సంబంధించి ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో హాట్ గా అయితే అటు దానం నాగేందర్, కడియం శ్రీహరి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో చర్చలు జరుపుతున్నట్టు మనకు సమాచారం అయితే అందింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.